స్టార్ట్ అయిపోయిన కోయలగుట్టకి. ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి లొకేషన్. ఈడ కూడా చాలా తిట్టపుకు లెక్కలు చేసారు. అదైతే పార్ట్ 2 లో చూద్దాం. పార్ట్ 1 లో వచ్చేసి సంగీ టెంపుల్ మొత్తం కవర్ చేసినాము. ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసి కోయలగుట్టది. సంగీ టెంపుల్ పక్కనే ఉంటది కాబట్టి చాలా ఫాస్ట్ అయితే రీచ్ అయిపోయినాం మనం. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అయితే సీనరీ మస్తు ఉంటది. అట్లా పైకి పోతుంటే టర్నింగ్ లో అయితే జబర్దస్త్ ఉంటాయి. అట్లా పైకి రాగానే కొడుకులు అయితే వీడియో తీసుకుంటారు. మా దాంట్లో అందరు మంచిగా ఉంటారు అని ఇగో ఒక్కడే స్నాప్ పెట్టుకుంటే సాగు కొడతాడు. ఒకటి రోజుకు ఒక 70-80 స్నాపులు పెడతారు. కనిపించిన జాగాలన్నీ స్నాప్ పెడతాడు. అట్లా పైకి పోయి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మనం. ఆడ నుంచి చక్క వ్యూ పాయింట్ కి అయితే పోయినాము. ఈ లొకేషన్ చూడరు. ఈ నుంచి కింద పడితే ఒక బొక్క కూడా దొరకదు. అసలైన లొకేషన్ అది కాదు, వేరేది. ఆ లొకేషన్ కాడికి పోవాలంటే ఇట్లా అడ్వెంచర్లు చేసుకుంటా పోవాలి. మస్తు ఉంటది. కాకపోతే మ్యాక్స్ 90% హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసి లొకేషన్. ఫైనల్లీ మనం అయితే లొకేషన్ కాడికి అయితే రీచ్ అయినాము. చాలా అడ్వెంచర్ చేసినాం జర్సేపు. ముసలాళ్ళని ఎక్కుతారేమో అని కొడుకులు అయితే నిజంగా భయపడుతారు. మస్తు భయపడుతారు కొడుకులు అయితే. గుట్ట లెక్క అందరూ ఒక లెక్క అయితే ఒక్కడొక లెక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడతానికి చిన్న చిన్న గుట్ట లెక్కనికి మస్తు భయపడుతున్నాడు. ఇడికి వస్తే ఆయన ఏడ గుద్దలం వేసామని ఆనే కూర్చుంటున్నాడు. ఇప్పటికీ లొకేషన్ లో ఒక 2-3 ఫోటోలు దిగుంటారు. మళ్ళీ అయినా కానీ ఎప్పుడు వచ్చినా మళ్ళీ ఒక ఫోటో దిగుతా ఉంటారు పక్క. ఈ వీడియోకి ఒక ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే చేసిన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఒక 15 నిమిషాలు టైం పాస్ చేసి వెళ్ళిపోయినా మనం ఇంటికి. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం.